కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మిగినూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి అలాగే కూటమి నాయకులు రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చిత్రపటాలకు వడ్ల ధాన్యంతో అభిషేకం చేశారు. ముగతి గ్రామం నుంచి ఎమ్మిగినూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కొక్క రైతుకు 7,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యాయని, దీంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేసిందని, భవిష్యత్తులో మిగతా హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే సూపర్ 6 హామీ ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మొదటి విడతకి 7,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జనసేన కూటమి ఆధ్వర్యంలో రైతుల దాదాపు 100 ట్రాక్టర్లతోటి వారి యొక్క ఆనందాన్ని, సంఘీభావాన్ని జనసేన అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మేము రైతుల తరఫున తెలియజేస్తున్నాం. ఈ ఆనందానికి ఒక ఆర్థిక సహాయమే కాదు, మాకు జీవనాడైనటువంటి ఆర్టీఎస్ రైతు కెనాలు, అదే రకంగా వలసలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి నీటి పట్టుకు ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ ప్రాజెక్టు రావడం, అదే రకంగా క్రమబద్ధీకరణ. ఈరోజు గతంలో మీరు చూశారు, ఒక విష ప్రచారాన్ని చేసే సంస్కృతి వైసీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారితో వానలు పడమని చెప్పే పరిస్థితులు ఈరోజు భగవంతుడి కరుణ, భగవంతుడి యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశీర్వాదంతో వచ్చే వానల్ని కూడా రాజకీయాలకు చుట్టి విష ప్రచారం చేసిన పార్టీ వైసీపీ. ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాల్గొట్టిన రోజు నుంచి వరదలు, వానలు బ్రహ్మాండంగా, పుష్కలంగా, సకాలంలో రైతులందరూ సంతోషంగా ఉండి ఈరోజు పత్తి పంట వేసినా, ఉల్లి పంట వేసినా, మిరప పంట వేసినా తిరుగులేని విధంగా ఈరోజు పంటలు పండించుకుంటూ రావడం జరుగుతుంది. దానికి ఆర్థిక సాయం తోడు దీర్ఘకాలిక ప్రాజెక్టులు మా ప్రాంతానికి ప్రతి రైతు గుండెలో ఉండేటువంటి ఆర్టీఎస్ రైతు కెనాల్ ప్రాజెక్టుని క్యాబినెట్ ఆమోదం చేయడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం రైతుకు మేలు చేసే ప్రతి చర్య ఈ ప్రభుత్వం తీసుకోవడం. ఈరోజు రాయలసీమ మీరు చూశారు, అందరి నీవా ఏదైతే గతంలో 1,600 క్యూసెక్కుల కంటే ఎక్కువగా రానటువంటి ఆ యొక్క అందరి నీవాని ఈరోజు 3,800 క్యూసెక్స్ వాళ్ళ ఫ్లోను పెంచి, తద్వారా ఈరోజు గాజులు నిన్న ప్రాజెక్టు లాంటి రిజర్వాయర్లను కూడా నింపి పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క రాయలసీమకు సంబంధించిన నీళ్ళని పట్టిసీమ ద్వారా ఆ రోజు వేస్ట్ అని మాట్లాడినటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చేలా కృష్ణమ్మ జలాలని గోదావరి అనుసంధానం చేసి ఆ నీళ్ళని ఈరోజు జీడీపీకి తెప్పించిన మగాడు నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రైతులే కాదు, చేనేతలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఇటు పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదే రకంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, రేపు రాబోయే రోజున మళ్ళీ మా కుటుంబ నాయకులందరూ రేపే 10వ తేదీ సాయంత్రం మళ్ళీ కలుస్తాం. రేపు సాయంత్రం ఈరోజు శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం రేపే లాంచ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు చెప్పిన మాటని, ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు పోవడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, పులివెందుల ఎన్నికలు ఏదైతే జరిగిందో ఈరోజు, ఎందుకంటే నియోజకవర్గాలు ఎక్కడైనా ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఎన్నికలాగే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ ప్రతి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నికలాగే చూస్తుంది. గతంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆ రోజు పోరాటం, నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న రోజున ఇదే వైసీపీ పార్టీ, ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని నీతులు మాట్లాడాడు. ఆ రోజు దొంగ ఓట్లున్నాడు, స్లిప్పులు అన్నాం, మేము ప్రత్యక్షంగా బస్సులో ఎక్కుతున్నటువంటి దొంగలందరినీ చూపించాము, పట్టుకున్నాము. సంబంధం లేని వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేసి ఆ రోజు పోలీసులను అడ్డు పెట్టుకొని ఇదే డ్రామాలు మాట్లాడినటువంటి ఆ రోజు చేసిన మీరు, మేము ఎన్ని చెప్పినాము ఆ రోజు చెప్పినా మీరేమన్నారు? ఇవన్నీ ఉట్టి మాటలు. కేవలం మా మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంతో అక్కడ ప్రజలంతా రగిలిపోతున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. మరి వారి సొంత నియోజకవర్గంలో అదే రకంగా, అంటే ఎప్పుడు మా లోకేష్ బాబు గారు మాట్లాడుతుంటారు, నువ్వు గొడ్డలతో ప్రారంభిస్తే నీవు గొడ్డలతోనే అంతమవుతావు, దేనితో మొదలు పెడతావో నీ కర్మ సిద్ధాంతం దాంతోనే వస్తుంది. నీవు ఏదైతే మొదలు పెట్టావో ఈరోజు ప్రజలు నీకు నీ నియోజకవర్గంలోనే ఈరోజు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మీకు జరిగితేనేమో అన్యాయము,
మాకు జరిగింది అన్యాయం అని చెప్తేనేమో కాదు న్యాయం అంటారు. ఇదేం పాలన, ఇదేం ఆలోచన, ఒకసారి ఆలోచించుకోవాలా. ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా నేను చూశాను, పులివెందుల్లో ఇంటింటికి పోయి ప్రచారం చేస్తే ఆశ్చర్యపోయినారు వాళ్ళు. ఇట్లా కూడా ఎలక్షన్లో వచ్చి మా ఇంటికి వచ్చి ఓటు అడుగుతారు అనేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు జరిగిన ఎన్నిక బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో మాకు బహిష్కరించారు. ఎందుకంటే ఈ విజయాన్ని చూడలేక, ఈ విజయాన్ని సహించలేక చంద్రబాబు నాయుడు గారికి శాపనార్థాలు పెడుతున్నారు. శాపనార్థాలకి మీ శాపాలకు చింతకాయలు రాలేటువంటి పరిస్థితి లేదు. మీరేమి పుణ్యాత్ములు కాదు, మహర్షులు కాదు, లేకపోతే దైవం స్నేహితులు కాదు. ప్రజలు కానీ దేవుడు చేసినటువంటి మనుషులం మనందరం. దేవుడు ఏ రాత పెట్టాడో ప్రజలకు మంచి చేయాలని అదే రాత నీవు ఈరోజు మాట్లాడుతున్నావు. నక్సలిజం పుడుతుంది మీరు చేసే చర్యలని మాట్లాడుతున్నారు. నక్సలిజం కాదు, మీరు చేసేటువంటి దానికి నక్సలైట్ క్లైమోర్మెంట్స్ పెట్టి మా నాయకుడు అధినాయకుడిని చంపాలని చూస్తే కలియుగ దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో బయటపడి ఈ రోజు వరకు కూడా తిరుగులేని నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు సేవ చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని టెంకాయని నడుము ఉంచి కొట్టలేని నువ్వు మా అధినాయకుడిని, మా నారా చంద్రబాబు నాయుడు గారిని వయసు గురించి, స్టామినా గురించి ఆయనకు శాపనార్థాలు పెట్టి నువ్వు ఉంటావో లేవో అంటే భగవంతుడు చూసుకుంటాడు. ఎవరు ఉంటారు, ఎవరు ఉంటారు ఎవరికి తెలియదు. 2029 వరకు గతంలో కూడా ఏడుకొండల వాడి మీద ఏదో ఒక పరిస్థితుల్లో తప్పుగా మాట్లాడిన మీ తండ్రి గారికి ఆ రోజు ఏం జరిగింది? అందరం కూడా, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని నిండు 100 ఏళ్ళు ఉండి మంచి పని చేసి పోరాటం చేయాలని కోరుకున్నాను తప్ప నీలాగా మనుషుల ప్రాణాలు పోవాలా, నరకంలో పోవాలని ఎప్పుడు ఆలోచించలేదు. దమ్ముంటే పోరాడం, ప్రజల పక్షాన్ని నిలబడాలి, సమస్యలు లేవడతాం. ఈరోజు మేమేమైనా చేస్తున్నామని దాన్ని నిరూపించి ప్రజల దగ్గర కొంతమంది ఆశీర్వదిస్తాం తప్ప మీరు చింతకాయలు రాలవు మీ శాపాలకు తెలియజేస్తూ ఈరోజు పులివెందుల విజయం ఏదైతే ఉందో ఇది ఒక గొడ్డలి పెట్టు వైసీపీ పార్టీకి కనీసం ఎప్పుడైనా బుద్ధి కావాలని